بسم الله الرحمن الرحيم إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في القرآن المجيد وفرقان الحميد شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జమాతే ఇస్లామీ హింద్ వారి సమర్పణలో ప్రసారం కాబడుతున్నటువంటి తెలుగు ఖురాన్ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతము సుస్వాగతము. దైవం అందరిపై కూడా శాంతి సమాధానాలను కురిపించును గాక. మహాశైలరా, మనం అందరం కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉన్నాము. దీని యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రాశస్త్యతను గురించి ప్రాధాన్యతను గురించి మనము గత ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మహాశిలరా, ఈ ఉపవాసం వలన ఏం కలుగుతుంది అంటే అల్లకం తత్తకం దైవభీతి మీలో కలుగుతుంది అని దైవం తెలియజేస్తున్నాడు. దైవభీతి మీలో కలుగుతుంది. దైవభీతి అంటే ఎవరు చూసినా చూడకపోయినా దైవం నన్ను గమనిస్తున్నాడు అన్న స్పృహతో జీవితం గడపడము దైవభీతి. మరి అంతేకాదు, కొన్ని శారీరకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉపవాసం వల్ల కలుగుతాయి. అదేమిటో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, జీర్ణ వ్యవస్థ అంతా కూడా మరి కొద్ది గంటల పాటు దానికి ఒక రకమైనటువంటి రెస్ట్ దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, సుమారు 15-16 గంటల పాటు. మరి చూడండి, ఎవరైనా కూడా నిరంతరంగా పని చేస్తున్నాడు అనుకోండి, యంత్రాలు సైతం అలసిపోయి అవి కుంటుపడిపోయే ప్రమాదం ఉన్నది వాటికి రెస్ట్ ఇవ్వకపోతే. మనిషికి రెస్ట్ లేకుండా ఏదైనా ఉన్నది అంటే అది కడుపే. ప్రతి 24 గంటల్లో సుమారు 18-20 గంటల పాటు అది పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఉపవాస కాలంలో 16-15 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటాడో అతని జీర్ణాశయానికి ఒక రకమైనటువంటి విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే చూడండి, ఒక 5-6 గంటలు పనిచేసినటువంటి వ్యక్తి ఒక్క పావు గంట పడుకోగానే తిరిగి పునఃశక్తిని పొంది ఇంకా బాగా పనిచేస్తాడు. అదేవిధంగా ఉపవాసం వలన ఈ 15-16 గంటల పాటు విశ్రాంతి దొరికిన తర్వాత తిరిగి పునఃశక్తితోటి పునరుత్తేజంతో అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అంటే ఈ జీర్ణ సంబంధమైనటువంటి దీనికి సంబంధించిన డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఇది. మహాశిలరా, ఇంకా అంతేకాదు, రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అందుకనే చాలామంది డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు, ఈ విధమైనటువంటి ఉపవాసాలు పాటించండి, శరీరానికి మంచివే అని చెప్పేసి. కాబట్టి పాటించినటువంటి వ్యక్తి ఆ నెపాన్ని డాక్టర్ల మీద నెట్టుతూ ఉంటాడు. మా డాక్టర్ గారు చెప్పారండి ఉపవాసాన్ని పాటించకూడదు అని చెప్పేసి. ఏ డాక్టర్ కూడా ఈ విధంగా మంచి జరిగేది ఎవరు కూడా ఆపరు మహాశిలరా. అదేంటంటే మనిషి ఆ నెపాన్ని వాళ్ళ మీద నెట్టుతూ ఉంటాడు. సరే, అతను టైంను అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ట్యాబ్లెట్లు ఏదైనా వేసుకోవాలనుకుంటే అతను సెహరీ టైంలో రోజాను పాటించే ముందు సెహరీ అని వాళ్ళు భోజనం చేయడం జరుగుతుంది తెల్లవారుజామున. ఆ సమయంలో అతను తన యొక్క ట్యాబ్లెట్స్ని వేసుకోవచ్చు. కాబట్టి అతను టైం అడ్జస్ట్మెంట్ అవుతుంది. మధ్యాహ్నం చేసే భోజనం ఉదయం చేస్తాడు తప్పించి చేసేది 3 పూటల మామూలుగానే ఉంటుంది మహాశిలరా. ఆ టైం మాత్రం గ్యాప్ వస్తుంది అంతే. మహాశిలరా, ఇంకొకటి ఏంటంటే, రోజా కాలంలో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, కానీ దైవభీతితోటి వాటి దగ్గరికి పోడు. ఈ విధంగా అతనిలో ఒక రకమైనటువంటి కంట్రోల్, నియంత్రణ అనేది ఏర్పడుతుంది. దాంతో అతని మనసుపై కూడా ఒక రకమైన కంట్రోల్ ఏర్పడుతుంది. చెడు వైపునకు వెళ్లకుండా, చెడు అతన్ని ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ మాయలో పడకుండా తన మనస్సును సంభాళించుకోవడము, నిభాళించుకోవడము, నియంత్రణలో పెట్టుకోవడము అనేది అతనికి అలవడుతుంది. ఇవన్నీ కలగజేయడమే రోజు యొక్క ఉద్దేశం మహాశిలరా. మన ఆకుల దప్పులకు గురి చేసి మన కడుపు మార్చి దైవానికి ఏమొస్తుందో ఒకసారి చూడండి. కాబట్టి ఇటువంటి మంచి గుణాలు మనలో కలిగించడం కోసమే ఈ ఉపవాసం అనేది. ఈ రోజా కాలంలో అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి దగ్గరికి ఏ విధంగా అయితే పోడో, ఏ విధంగా అయితే అతనికి ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏర్పడుతుందో, నియంత్రణ అనేది ఎప్పుడైతే అలవడుతుందో
మిగతా చెడుల వైపు వెళ్లకుండా కూడా అతనిది ఆపడానికి ప్రయత్నం చేస్తుంది, అలవడుతుంది అతను ఎప్పుడు చేయవలసిన విధంగా అతను ఉపవాసాన్ని పాటించినప్పుడు. ఇంకోటి ఏంటంటే దైవభీతి అలవడంతో పాటు కాలం యొక్క ఒడిదుడుగులను కూడా తట్టుకునే స్థైర్యం అతనికి కనబడుతుంది, అతనికి అలవాటు అవుతుంది. ఎందుకంటే రోజా సమయంలో ఒక సమయం ఉంటుంది, సహరీ అనే సమయం. ఇప్పుడు తెల్లవారుజామున ఆ సమయంలో ఆహార పదార్థాలన్నీ ఉంటాయి, భుజిస్తాడు అతను. వాస్తవానికి ఆ సమయంలో తినబుద్ధి కాదు. తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఎవరైనా తినడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయం, కానీ తప్పనిసరిగా తినలేకపోతే అతనికి నీరసం వచ్చేస్తుంది. ఆ తర్వాత సుమారు 15 గంటల పాటు దూరంగా ఉంటాడు తిండికి నీళ్లకు, కడుపు కాలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ఇఫ్తార్ అనే ఉపవాసాన్ని విప్పే సమయంలో మొత్తం రకరకాల ఆహార పదార్థాలు అన్నీ కూడా కళ్ళ ముందు ఉంటాయి. విప్పడానికి ఒక పావు గంట 20 నిమిషాల ముందు వాటి ముందు కూర్చుని అతను దైవాన్ని ప్రార్థిస్తాడు. ఈ విధంగా అయితే ఒక శ్రామికుడు రోజంతా శ్రమ చేసి చివరి వేతనం తీసుకునే టైం ఉంటుంది చూసారా, ఆ టైం అలాంటిది. ఉపవాసకుడు 15 గంటల పాటు ఉపవాసాన్ని పాటించి చివరిగా ఆహార పదార్థాల ముందు కూర్చుని దైవాన్ని ప్రార్థిస్తుంటాడు. దైవమా, నీ ఆజ్ఞ మేర నేను ఉపవాసాన్ని పాటించానయ్యా, నీ శుభాలన్నీ కూడా నన్ను కలుగజేయి, నాకు ప్రసాదించు, పుణ్యాలు నాకు ప్రసాదించు అని. ఒకవైపు సమయం గడుస్తున్న కొద్దీ అతనికి భారంగా ప్రతి క్షణం కూడా బరువుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సమయం అవ్వదేంటి అని చెప్పేసి, సరే 20 నిమిషాలే కదా తినేద్దామని అనిపించినా అతను అంత మాత్రం కూడా తినలేడు. ఈ విధంగా ఒక స్థైర్యం, ఒక కంట్రోల్, ఒక నియంత్రణ అనేది అతనికి ఏర్పడుతుంది. కాలం యొక్క ఒడిదుడుగులు అంటే లేనప్పుడు ఉన్నప్పుడు ఈ కాలపు ఎత్తు పల్లాలను తట్టుకునే స్థైర్యం కూడా అతనికి అలవడుతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా దగ్గరికి పోలేడు, ఒక రకమైన కంట్రోల్ వస్తుంది అతనికి. కాలం యొక్క అంటే కష్టాలు కలిగినప్పుడు అతను బాధపడిపోవడము, సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడిపోవడము, ఈ విధంగా ఈ కాలం యొక్క స్థితిగతులను తట్టుకునే, లైఫ్ను తట్టుకునే స్థైర్యం కూడా అతనికి అలవడుతుంది ఈ ఉపవాసం వలన. ఇంకోటి ఏంటంటే దైవ ప్రవక్త తెలియజేశారు, ఇది సహనం వహించవలసినటువంటి నెల అన్నారు. ఈ నెలలో సహనాన్ని వహించాలి, ఎక్కువగా సహనాన్ని ప్రతి మిగతా 11 నెలలు కూడా వహించాలి, కానీ ఈ నెల ఇంకా ఎక్కువగా వహించాలి. ఎందుకంటే ఇది సహనాన్ని ఎక్కువగా కోరుకునే నెల ఇది అని చెప్పి దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సహనం అనే గుణం ఎప్పుడైతే అలవడుతుందో, సమస్యల్లో సహనం మనకు ఎప్పుడైతే అలవడుతుందో, మరి మనము ఆ నియంత్రణ దాటి వెళ్లకుండా ఇది మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ రోజున చూడండి, మనిషి ఏదైనా ఒక పొరపాటు, తప్పు ఎందుకు చేస్తుంటాడంటే సహనాన్ని కోల్పోయే. ఒక లంచగొండి మొట్టమొదటిసారిగా లంచం తీసుకున్నప్పుడు భయపడతాడు, అరే ఎందుకు ఇదే అని చెప్పేసి. కానీ అతని సమస్యలు అతన్ని అధిగమించేసి తీసుకునే విధంగా చేస్తాయి. కానీ ఆ సమయంలో అతను సహనాన్ని వహించాడు అనుకోండి, ఇది తప్పు, ఏదో ఒకరోజు నేను పట్టుబడిపోయే ప్రమాదం ఉన్నది, ఇది నా నైతిక జీవితానికి కూడా మంచిది కాదు, దైవం నన్ను చూస్తున్నాడు, ఇంకొకళ్ళ హక్కు నేను కొల్లగొట్టకూడదు అన్న ఆలోచన అతనికి కలిగి సహనాన్ని వహించాడు అనుకోండి, ఆ తప్పు అతను చేయడు. సహనాన్ని కోల్పోయిన కారణంగానే ఆ తప్పు అతను చేస్తాడు, ఆ తర్వాత అధోగతి పాలవుతాడు, వేరే విషయం. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా సమస్యలు వచ్చేస్తుంటాయి, ఇంకా అది ఆత్మహత్య చేసుకోకపోతే మరొక మార్గం లేదు అని అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అతను ఒక్క నిమిషం ఆలోచన చేసి సహనాన్ని కలిగి ఉన్నట్లయితే ఇది చాలా తప్పు, దైవానికి అత్యంత అయిష్టము, నరకానికి పోతాను, నేను చచ్చిపోయి బాగానే ఉంటాను, కానీ అనేక మందిని బాధ పెడతాను, తల్లిదండ్రులను బాధ పెడతాను, నా దగ్గర వాళ్ళని నేను బాధ పెడతాను, దైవం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని నేను పోరాడి దీన్ని విజయం సాధించాలి అని అతను సహనం వహించాడు అనుకోండి, ఆ తప్పును అతను బయటపడతాడు. కాబట్టి సహనం అనేది అత్యంత చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం మహాశైలారా. ఈ సహనాన్ని కోల్పోయినప్పుడే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. మనం పేపర్లో చదువుతూ ఉంటాం, హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. 10 రూపాయల కోసం గొడవ జరిగి ఇద్దరి మధ్య కోట్లాట జరిగి హత్య జరిగిందని చెప్పేసి, ఇదేంటి ఇలా కూడా జరుగుతుందా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. జరుగుతుంది, ఎందుకంటే సహనాన్ని ఎప్పుడైతే కోల్పోతామో మహాశైలారా ఈ విధంగా జరుగుతుంది. దైవ ప్రవక్త తెలియజేశారు, ఇది సహనం వహించవలసినటువంటి నెల. కాబట్టి సమస్యల్లో మీకు సహనం అలవడుతుంది. ఈ ఉపవాసాన్ని పాటించినప్పుడు స్థైర్యం వస్తుంది, నేను ఏ పనైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది, మీకు వస్తుంది ఈ నెల ద్వారా, ఈ నెలలో ఉపవాసాన్ని పాటించడం ద్వారా అని దైవ ప్రవక్త నుడవడం జరిగింది. దైవ ప్రవక్త ఇంకొక సందర్భంలో తెలియజేశారు, ఇది పేదవాడి యొక్క ఆకలి బాధను మీకు తెలియచెప్తుంది ఈ నెల అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చూడండి, మన ప్రపంచంలో అనేక మంది నిరుపేదలు ఉంటారు, కూటికి కూడా గతి లేనటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఈ రోజున ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక ఆకలి
ద పెయిన్ ఆఫ్ హంగర్, ఆకలి బాధ అనేది మనకు ఈ ఉపవాస కాలంలో తెలుస్తుంది. జేబులో డబ్బులు ఉంటాయి, ఇంట్లో నుండి ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ తినలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, అతనికి అనిపిస్తూ ఉంటుంది అరే ప్రపంచంలో ఎంతమంది ఈ విధంగా బీదరికంతో ముగ్గిపోయి పూట కూడా గడవకుండా మరి కనీసం 4 మెతుకులు తినడానికి కూడా అవకాశం లేనటువంటి ఎంతమంది ఉన్నారు కదా, ఆకలి బాధ ఇంత భయంకరంగా ఉంటుంది కదా అని చెప్పేసి అతనిలో ఒక రకమైనటువంటి సాత్విక గుణం అలవడుతుంది. మహాశిలారా, సరే నేను ఎవరికైనా ఆకలి బాధను తీర్చాలి అని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఉంటారు జేబులో డబ్బులు ఉంటాయి కానీ తినే అవకాశం ఉండదు, ఏ జబ్బు వచ్చేస్తూ ఉంటుంది, తినలేడు. జేబుల నిండా డబ్బుని కూడా కొంతమంది తినలేరు, ఏమి లేక కొంతమంది తినలేరు. కాబట్టి ఈ 4 వేళ్ళు మన నోటిలో వెళ్తున్నాయి అంటే అది దైవం యొక్క అనుగ్రహమే మహాశిలారా. దానికి మనం ఎంతగానో కృతజ్ఞత అర్పించుకోవాలి ఆయనకు. కాబట్టి ఈ విధంగా పేదవాని యొక్క ఆకలి బాధ అతనికి తెలుస్తుంది ఈ ఉపవాసం వలన. ఇంకా అంతేకాదు సుమా, సమాజంలో బీద సాధల పట్ల అతనికి వాళ్ళపై కరుణ చూపించడం అనే గుణం కూడా అలవడుతుంది. ఎందుకంటే అతను సాత్వికంగా మారిపోతాడు, నెమ్మదిదనం అతనిలో కలుగుతుంది, లొంగుబాటు అతనిలో వస్తుంది, సమర్పణ అతనిలో వస్తుంది. కాబట్టి అతనిలో పొగరుమూతనం కానివ్వండి, లేకపోతే అహంకారంతో కూడినటువంటి మాటలు, ఆచరణ కానివ్వండి, ఇవన్నీ కూడా అణిగిపోతాయి. ఏ విధంగా అయితే ఒక మట్టి ముద్ద మనకు కావలసినటువంటి ఆకారంలో దాన్ని మలుచుకుంటామో, అదేవిధంగా ఈ ఉపవాస కాలంలో విశ్వాసి మట్టి ముద్ద మాదిరిగా మారిపోతాడు. ఎలాగ పడితే అలాగ అతన్ని మనం మలిచివేయచ్చు, అంత నెమ్మదైపోతాడు. కాబట్టి బీద సాధల యొక్క ఆకలి బాధలు, వాళ్ళ బాధలు అతను గ్రహించి వాళ్లకు సహాయం చేయాలి అన్న ఆలోచన అతనిలో కలుగుతుంది. ఇంకా చూడండి మహాశిలారా, ఇంకా సమాజంలో ఉన్నటువంటి తన గురించే కాకుండా సమాజాన్ని గురించి కూడా ఆలోచన చేయడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఒక మంచి మానవతావాదిగా అతను మారతాడు. మానవత్వం చాలా ప్రధానము, మానవత్వంతో ఉండాలి మనమని మానవత్వంతో కూడినటువంటి ఆలోచనలు అతనిలో కలుగుతూ ఉంటాయి. ఇంకా ఇటువంటి వ్యక్తుల ద్వారా సమాజానికి హాని ఉంటుందా మహాశిలారా? చూడండి, ఉండదు. కాబట్టి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా అతను మారతాడు, సమాజానికి హాని చేసే వ్యక్తిగా అతను మారడు. ఈ విధంగా ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పెంచడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఉపవాసాన్ని పాటించే వ్యక్తి చెడు ఎక్కడైతే ఉందో దాన్ని వారించడానికి కోసం ప్రయత్నం చేస్తాడు. ఇది చెడురా బాబు, చేయకూడదని చెప్పేసి. ఈ విధంగా ఇటువంటి గుణాలన్నీ, ఉత్తమ గుణాలు అతనిలో కలుగజేసి ఒక మంచి నైతికబద్ధమైనటువంటి వ్యక్తిగా మలచడమే ఈ ఉపవాసం యొక్క ప్రాధాన్యత, లక్ష్యం మహాశిలారా. ఇక్కడ ఒక ప్రశ్న, అవునండి బాగానే ఉందండి, ఇన్ని సంవత్సరాల నుండి ఉపవాసాన్ని పాటిస్తున్నానే, ఇవన్నీ నాలో కలగడం లేదేంటండి అన్న ప్రశ్న వస్తుంది మహాశిలారా. మహాశిలారా చూడండి, ఇందాక నేను చెప్పినట్టు చేసే విధంగా చేయాలి. ఈమాన్ और एहतिसाब के साथ, విశ్వాసంతో మరియు ప్రతిఫలాపేక్షతోటి చేయాలి, కమిట్మెంట్ తోటి చేయాలి. ఏదో పేరుకు చేశాము, వాళ్ళు చేస్తున్నారు నేను చేయకపోతే బాగోదు, ఇలా కాదు. ఒక కమిట్మెంట్తో ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు దాని నుండి పొందవలసినటువంటి ప్రయోజనాలు అప్పుడు పొందుతాడు. కేవలం పేరుకో నామకహ చేస్తే ఈ విధంగానే జరుగుతుంది మహాశిలారా. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా మనలో కలగాలి అంటే, ఉత్తమ గుణాలు మనలో కలిగి మనం ఒక మంచి వ్యక్తిగా మారాలి అంటే మహాశిలారా, చేయవలసిన విధంగా మన ఉపవాసాన్ని పాటించినప్పుడు నిస్సందేహంగా ఇవన్నీ కూడా కలుగుతాయి. సరే, ఇంకా రండి, ఇంకొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవ ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైతే ఉపవాసాన్ని పాటించి కూడా మరి అబద్ధం పలకడాన్ని అతను మానడో, అబద్ధాన్ని ఆచరించడాన్ని అతను మానడో, అటువంటి వ్యక్తి ఆకలి దప్పులతో ఉండడంతో సమానము దైవానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది, హెచ్చరించారు దైవ ప్రవక్త వారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక వ్యక్తి ఆకలి దప్పులతో పడి ఉండడం ఎంత సమానమో, ఇటువంటి వ్యక్తి ఉపవాసాన్ని పాటించడం కూడా అంతే సమానము. ఎవరు ఉపవాసాన్ని పాటిస్తూ కూడా అబద్ధం పలకడం మానడో, ఆచరించడం మానడో మహాశిలారా. ఇంకా చెప్పారు దైవ ప్రవక్త వారు, ఎందరికో తమ ఉపవాసాల వల్ల ఆకలి దప్పులు, తమ ప్రార్థనల వల్ల కాళ్ళ నొప్పులు తప్ప ఇంకొకటి లభించదు అన్నారు. ఎవరైతే ఈ నామకహ చేస్తారో, ఫ్యాషన్ మాదిరిగా చేస్తారో, ఈ విధంగా చేసిన వాళ్ళకి ఆకలి దప్పులు లభిస్తాయి అంతే, ఇంకా పుణ్యమే ఉండదు. తమ ప్రార్థనల వల్ల కాళ్ళ నొప్పులు వస్తే తప్పించి ఏ పుణ్యం ఉండదు. కాబట్టి మన ఉపవాసాలు అలాంటి వ్యర్థమైనటువంటి ఉపవాసాలుగా మారకూడదు. దానికి మనం ఏం చేయాలి అంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనం దాన్ని ఆచరించాలి. పూర్తి కమిట్మెంట్ తోటి దాని యొక్క పూర్తి శుభాలు ఒడిసి పట్టుకునే విధంగా మనము మంచి సంకల్పాన్ని చేసుకుని మనము ఆచరణ చేసినట్లయితే అప్పుడు దాని శుభాలన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది. సరే రండి, కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు కూడా నేను చెప్తాను. అందులో ఒకటి,
మనం దీన్ని సంకల్పం చేసుకోవాలి. నేను ఈ రోజున ఈ ఉపవాసాన్ని పాటిస్తున్నాను అన్న సంకల్పం చేసుకోవాలి. అది మనసుతోనైనా చేసుకోవచ్చు, లేకపోతే నోటితోనైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మహాశిలారా, తెల్లవారుజామున కొద్దిగా ఏదో కొంత అతను తినడానికి ప్రయత్నం చేయాలి. దీన్నే సహరీ అంటారు. ఇది ఎందుకండి ఆ సమయంలో తినే అవసరం ఏముంటుందండి అని చెప్పేసి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ఈ విధంగా తినడం వలన అతనికి శక్తి వస్తుంది. లేకపోతే నీరసించి అతను ఉపవాసాన్ని కొనసాగించే పరిస్థితి రాకపోవచ్చు. కాబట్టి అందుకనే దైవ ప్రవక్త అన్నారు, కనీసం మంచినీళ్ళతోనే కడుపు నింపుకోండి. ఎందుకంటే తినకపోతే మీకు నీరసం వచ్చేసి రోజాన్ని మీరు కొనసాగించలేరు, ఉపవాసాన్ని కొనసాగించలేరు. కాబట్టి తప్పనిసరిగా మీరు సెహరీని భుజించండి అన్నారు. ఇంకా ఏం చెప్పారు? ఈ సెహరీలో శుభం ఉన్నది, దైవం శుభాన్ని పెట్టాడు ఇందులో. కాబట్టి ఎంతో కొంత మీరు దీన్ని భుజించండి. ఇంకా ఇతర జాతులు పాటించే ఉపవాసానికి, ముహమ్మద్ ప్రవక్త అనుచర సమాజం పాటించే ఉపవాసానికి ప్రధాన తేడా ఏమిటంటే ఈ సెహరీయే అన్నారు. ఇతర జాతులు కూడా ఉపవాసాన్ని పాటిస్తాయి. ప్రతి జాతిలో కూడా, ప్రతి ధర్మంలో కూడా ఉపవాసం ఉంటుంది. కానీ ఈ విధంగా తెల్లవారుజామున లేచి తినడం అనేది మనం చూడం. కానీ ముస్లిం సాంప్రదాయంలో మాత్రం ఇది మనం చూస్తాం. కాబట్టి తప్పనిసరి ఇది పాటించండి మీరు అని చెప్పేసి దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. ఇంకా అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు తినండి, త్రాగండి. అంటే ఉపవాసాన్ని విడిచిన తర్వాత ఈ సెహరీ ఎప్పుడైతే భుజిస్తారో సుమారు తెల్లవారుజామున 3:30 గంటలకు అనుకోండి, అప్పటి నుండి సూర్యాస్తమం అయ్యే వరకు, అంటే మన ఈ ఎండాకాలంలో సుమారు ఆ 6:45 అంటే 6:45 ఆ సమయం వరకు సూర్యుడు అస్తమించే సమయం. అప్పటి వరకు కూడా మీరు ఏమీ కూడా తినకుండా దాని తర్వాత మళ్ళీ మీరు మామూలుగానే తినచ్చు, త్రాగొచ్చు. ఎప్పటి వరకు? తిరిగి తెల్లవారుజాము వరకు కూడా. మహాశిలరా అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో మీరు మీ భార్యల వద్దకు వెళ్ళడానికి కూడా అనుమతి ఉన్నది. పూర్వపు కాలపు ఉపవాసాల్లో రాత్రిపూట కూడా భార్య వద్దకు వెళ్ళకూడదేమో అన్న కఠినంగా వాళ్ళు ఉపవాసాన్ని పాటించేవారు. ముహమ్మద్ ప్రవక్త సంప్రదాయంలోకి వచ్చిన తర్వాత దైవము ఈ విధమైనటువంటి వెసులుబాటును ఇచ్చాడు. మీరు ఉపవాసాన్ని విడిచిన తర్వాత మీ భార్య వద్దకు వెళ్ళవచ్చు, అందులో ఏ విధమైనటువంటి అడ్డంకి లేదు అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. మహాశిలారా, ఇంకా ఉపవాసాన్ని విడిచే సమయాన్ని ఇఫ్తార్ అంటారు. ఇది చాలా మనకు సుపరిచితమైనటువంటి పరిచయమైనటువంటి పేరు. ఎందుకంటే మనం వింటుంటాము, ఇఫ్తార్ విందు ఇచ్చారు అని చెప్పేసి. ఇఫ్తార్ అంటే ఉపవాసాన్ని విడచడము. దైవ ప్రవక్త తెలియజేశారు, ప్రజలు ఈ ఇఫ్తార్ను త్వరగా చేస్తున్నంత కాలము శుభాలకు దూరం కారు అని. ఎందుకంటే ఎప్పుడో తెల్లవారుజామున తిన్నటువంటి వ్యక్తి ఉపవాస సమయము చివరి అస్తమయం అయ్యే వరకు కూడా, సూర్యాస్తమం అయ్యే వరకు కూడా అలాగే ఉంటాడు కదా. కాబట్టి మీరు త్వరగా ఎప్పుడైతే సూర్యుడు అస్తమించగానే వెంటనే దాన్ని ఉపవాసాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి దైవ ప్రవక్త తాకీదు చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు, ఆ సమయంలో మీరు ఏ ప్రార్థన అయితే, ఏ వేడుకలు అయితే దైవానికి చేస్తారో దానిని దైవము తూచా తప్పకుండా దాన్ని మీకు ప్రసాదించేస్తాడు. ఎందుకంటే చూడండి, రోజంతా శ్రమించినటువంటి వ్యక్తికి జీతం తీసుకునే సమయము ఎంత సంతోషకరమైనటువంటి సమయము చూడండి. అదేవిధంగా ఉపవాసాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి రోజంతా పాటించిన తర్వాత మరి చివరిగా ఉపవాసాన్ని విడుస్తున్నప్పుడు అతనికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆహార పదార్థాలన్నీ అక్కడ ఉంటాయి. ఆ సమయంలో అతను దువా చేస్తాడు, వేడుకలు చేస్తాడు. తనకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చమని దైవాన్ని వేడుకుంటాడు. దైవం అతని అవసరాలన్నింటినీ కూడా తీరుస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. నా కోసం ఉన్నటువంటి ఈ ఉపవాసకుని యొక్క ప్రతి పనిని, ప్రతి వేడుకలను పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. మహాశిలారా, కొంతమంది మరి కొన్ని కారణాల వలన ఈ ఉపవాసాలను పాటించే అవకాశం ఉండదు. ఏ జబ్బు పడో, లేకపోతే బాలింతరాలు, బిడ్డకు పాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులు తరువాత మరి దాన్ని ఉపవాస దినాలను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ముసలివాడైపోయి ఇంకా ఉపవాసాన్ని పాటించలేను అన్న పరిస్థితుల్లో దానికి పరిహారంగా కఫారాగా దైవం ఏం చెప్పాడు అంటే, ఒక పూట భోజనము
ఒక రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా ఒక బీదవానికి మీరు భోజనం పెట్టండి. ఎన్ని రోజులు మీరు ఉపవాసాన్ని మానేస్తే అన్ని రోజులు మీరు తిన్నదగ్గ ఆహారాన్ని ఒక బీదవానికి పెట్టండి అని చెప్పేసి దైవము ఖురాన్లో సెలవేయడం జరిగింది. దీన్నే కఫారా అని చెప్పేసి పిలుస్తారు. మరి అంతేకాదు, మరి ఎవరైతే చేయగల శక్తి అంటే ఉపవాసాన్ని పాటించగల శక్తి ఉన్నప్పటికీ కూడా ఏవేవో వంకలు చెప్పి, కారణాలు చెప్పి, సాకులు చెప్పి ఎవరైతే మానేస్తారో వారికి దైవ ప్రవక్త ఒక హెచ్చరిక కూడా చేశారు. అది హెచ్చరిక ఏంటంటే, ప్రళయ దినాన వారు భయంకరమైనటువంటి శిక్షకు లోనవుతారు. అంతేకాదు, తలక్రుందరుగా వేలాడదీయబడి మరి వాళ్ళ దవడలు చీల్చబడి వాళ్ళు తీవ్రమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక హెచ్చరిక. మరొక సందర్భంలో చెప్పారు, కావాలని చెప్పి ఎవరైతే ఉపవాసాన్ని మానేస్తాడో అతను దానికి పరిహారంగా తన జీవితం అంతా కూడా ఉపవాసాలు పాటించినప్పటికీ కూడా అది సమానం కాదు అని చెప్పేసి దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. కాబట్టి మహాశిలారా, కావాలని చెప్పేసి మానేయడం అనేది అది చాలా చెడ్డ పని. ఎంత మాత్రం కూడా చేయకూడదు. ప్రయత్నం చేయాలి, సంకల్పం మనం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాన్ని నిర్ణయించేది, మనకు వ్యాధి వచ్చినప్పుడు స్వస్థతనిచ్చేది దైవం చేతిలో ఉన్నది. మందుల ద్వారానే ఇస్తాడు ఆయన. స్వస్థత మందుల ద్వారానే, డాక్టర్ల ద్వారానే ఇస్తాడు. ఇచ్చేది ఆయన. డాక్టర్లు కూడా చూడండి, మా ప్రయత్నం మేము చేసామండి, పైవాడి దయ అంటారు. మేము సూపర్గా చేసేసామండి ఆపరేషను, గ్యారంటీ అండి అని చెప్పేసి చెప్తారా? చెప్పరు. మా ప్రయత్నం మేము చేసామండి, ఆ పైవాడి దయ అని చెప్పేసి. కాబట్టి స్వస్థత అనేది ఆయన తరపు నుండే వస్తుంది. అది ఎలాగ వస్తుంది? డాక్టర్ల ద్వారా కావచ్చు, మందుల ద్వారా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాశిలరా, దైవ ప్రవక్త కాలంలో కొంతమంది ఉపవాసాన్ని పాటించక ఉండనప్పుడు మిగతా శిష్యులు వాళ్ళని ఏ విధంగా కూడా తోలనాడేవారు కాదు. ఎందుకంటే కొన్ని కారణాలు మాత్రం పాటించకపోవచ్చు. కానీ మనం దాన్ని తప్పుపట్టి, నువ్వు రోజాను ఉపవాసాన్ని పాటించడం లేదు, చాలా తప్పు చేస్తున్నావని అతనిని నిందించే ప్రయత్నం కూడా మనం చేయకూడదు. సరే, అతను నిజంగా ఏ కారణం లేకుండా ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడు అతనికి నచ్చచెప్పే అవకాశం ఉంది. అలా కాదు, ఇలా చేయాలి, చాలా తప్పు ఇది అని చెప్పేసి మెల్లగా నచ్చచెప్పే అవకాశం ఉంటే చేయొచ్చు. కానీ 10 మందిలో కూడా చూడండి, అతను ఉపవాసం పాటించడం లేదు, అంత బాగానే ఉన్నాడు, ఊరికే పాటించడం లేదని అతను కించపరిచే ప్రయత్నం ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. మహాశిలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఈ ఉపవాసంలో కొన్ని విషయాలు ధర్మసమ్మతమే. ఏంటి? తలకు నూనె రాసుకోవడం. కొంతమంది ఈ విధంగా ఉంటారంటే, ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడు మొత్తం నీరసమంతా కూడా ముఖంలోనే పెట్టుకుని ఏదో గొప్ప కష్టాలు పడిపోయినట్టు అతను దీనంగా ముఖాన్ని పెట్టేస్తుంటారు. ఈ విధంగా మనం చేయకూడదు. ఎవరికి తెలియకూడదు కూడాను. ఎందుకంటే మనం ఉపవాసం పాటిస్తున్నామన్న సంగతి ఎవరికి తెలియకూడదు, ఎవరికి మనం చెప్పకూడదు. ఏ విధంగా అయితే మన పనులు మనం చేసుకుంటూ ఉంటామో వాటిని అదే విధంగా యథాతథిగా చేసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది నీరసంగా ముఖం పెట్టేసి ఈ విధంగా చేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. దైవ ప్రవక్త చెప్పారు, తలకు నూనె పూసుకోండి. ఇంకా ఒక్కొక్క సందర్భంలో మనము ఏదైనా టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్లడ్ టెస్ట్ ఏదైనా చేసుకునే అవకాశం ఉందనుకోండి, అది తప్పకపోవచ్చు. అప్పుడు బ్లడ్ తీసుకోవడం అనేది, బ్లడ్ ఇవ్వడం అనేది రోజాను ఎంత మాత్రం భంగపరచదు. ఇంకా అంతేకాదు, ఒక్కొక్క సందర్భంలో ఇంకా మరి మిస్వాక్ అని ఒక పన్ను పుల్లతోటి పళ్ళు తోడుకోవడం జరుగుతుంది. అది కూడా చేయొచ్చు. అదేవిధంగా కండ్లకు సుర్మా అని చెప్పేసి వ్రాస్తారు, అది కూడా వ్రాసుకోవచ్చు. అత్తరు కూడా పూసుకోవచ్చు. ఇవి చేయడం వలన రోజాకు ఏమాత్రం కూడా భంగకరం కాదు. ఈ విషయం గమనించాలి. ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక పదార్థము లోపలికి వెళ్ళడం కారణంగా ఉపవాసం భంగం అవుతుంది. అది తప్పించి మరొకటి కారణం కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే ఉమ్మి పూర్తిగా ఎర్రగా మారే అతనికి ఏదైనా వాంతి అయిందనుకోండి, పూర్తిగా అది రోజా ఉపవాసన భంగపరుస్తుంది తప్పించి ఇటువంటి విషయాల వలన రోజా ఉపవాసం భంగం అవ్వదు. ఆ విషయాన్ని గమనించండి. మహాశిలారా, ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు చేసినట్టయితే మన ఉపవాసము వేస్ట్ అయిపోతుంది, అది బ్రేక్ అయిపోతుంది. అందులో ఒకటి ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తినడము, త్రాగడము. నేను ఉపవాసన పాటిస్తున్నానని తెలియకుండా ఒకవేళ అతను తిన్నాడు అనుకోండి, అది దానికి భంగం కాదు. ఉదాహరణకి అతను రోజాన పాటిస్తున్నాడు, కానీ అలవాటు కొద్దీ మర్చిపోయి మొదటి 2 రోజాలు కొంచెం అలవాటు తప్పిపోతూ ఉంటుంది. అతనికి జ్ఞాపకం ఉండదు. ఏ మంచినీళ్ళు తాగడం లేకపోతే ఇంకోటి ఏదైనా తినేయడం చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అర్రే నేను ఉపవాసాన్ని పాటిస్తున్నాను కదా, ఇది తినేసాను ఏంటని చెప్పేసి.
చాలామంది ఏంటంటే సరే ఎలాగో తినేసాను కదా అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేసేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. మీరు తెలియకుండా తిన్నారు కాబట్టి ఆ సంగతి దైవానికి తెలుసు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేయాలి. ఆ రోజా యొక్క పుణ్యం మీకు లభిస్తుంది. అలా కాకుండా కావాలని చెప్పేసి ఎవరైతే రోజాను భంగం చేసినట్లయితే, తిన్నట్లయితే, తాగినట్లయితే అది భంగం అయిపోతుంది. దానికి తప్పనిసరిగా ఇంకొకసారి అతను ఉండవలసి ఉంటుంది. ఇక 2 అదే కావాలని చెప్పేసి ఉమ్మి మింగడము, వాంతి చేసుకోవడము, దీనివల్ల రోజా భంగం అయిపోతుంది. ఇంకా స్త్రీలు తమ నెలసరిని ఒకవేళ రోజా ఉపవాసాన్ని పాటిస్తున్నటువంటి మధ్యలో వాళ్ళ నెలసరి మొదలైపోయింది అనుకోండి, అప్పుడు రోజా భంగం అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అంటే సుమారు ఒక సగం రోజు తర్వాత ఒకవేళ వచ్చిందనుకోండి, విద్వాంసులు ఏం చెప్పారంటే ఆ రోజా కంటిన్యూ చేసేయచ్చు అని చెప్పడం జరిగింది. లేదు ప్రారంభంలోనే రోజా మొదలైనగానే ఈ విధంగా బహిష్టు ప్రారంభమైపోయింది అనుకోండి, అప్పుడు వారు దాన్ని భంగపరిచి తర్వాత వేరే దినాల్లో వారు పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ రోజా సమయంలో ఈ 16-15 గంటల పాటు ఈ రోజా సమయంలో భార్యల వద్దకు పోవడం నిషిద్ధము. ఇది చాలా ప్రధాన జ్ఞాపకం పెట్టుకోవాలి. భార్యల వద్దకు పోవడం, రాత్రి ఉపవాసం విడిచిన తర్వాత కాదు, ఉపవాస కాలంలో భార్యల వద్దకు పోవడం అనేది అత్యంత భయంకరమైనటువంటి పాపము. ఈ విషయాన్ని గమనించాలి. మహాశైలారా, ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఉపవాసంలో లైలతుల్ ఖద్ర్ అనే ఒక మహోన్నతమైనటువంటి రేయి కూడా రాబోతుంది. ఇందులో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తాడు, ఈ రేయి ఎలాంటి రేయి అంటే ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్. నీకు తెలుసా ఈ మహోన్నతమైన రాత్రి ఏమిటో తెలుసా? వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్. ఆ రేయి లైలతుల్ ఖద్ర్ రేయి అంటాడు. అంటే మహిమాన్వితమైనటువంటి రేయి అని చెప్పేసి. లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఈ రేయి ఎలాంటిదంటే 1000 నెలల కంటే కూడా గొప్పదైనటువంటి రేయి ఈ రేయి. ఈ రంజాను మాసం యొక్క విశిష్టత ఏమిటంటే ఇందులో ఈ రేయి కూడా ఉంది మహాశిలారా. ఇందులో ఎవరైనా ఈ రేయిని పొంది ఆరాధన చేసినట్లయితే రేయి అంతా కూడా నిద్రపోకుండా ఒక 1000 సంవత్సరాలు అతను ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, అతను ఈ 1000 సంవత్సరాల నెలలు ఎన్నైతే ఉంటాయో 1000 నెలలు అంటే సుమారు 83 సంవత్సరాల వరకు కూడా మనకు లెక్క వస్తుంది. 1000 నెలల కంటే కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని అతను సంపాదించుకుంటాడని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఈ రేయిలో ప్రధానంగా జరిగే విషయం ఏంటంటే తనజ్జలుల్ మలాయికతు వరూహు. ఈ రేయిలో దైవదూత జిబ్రాయిల్ అంటే దైవ ప్రవక్తల వద్దకు సందేశాన్ని తీసుకుని వచ్చే దూత, ఇంకా సకల దూతలందరూ కూడా మనిషి యొక్క అదృష్టాన్ని తీసుకుని మరి దైవం తరపు నుండి ఈ రేయి దిగడం జరుగుతుంది. తనజ్జలుల్ మలాయికతు వరూహు ఫీహా బి ఇజ్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఈ రేయి నుండి తెల్లవారుజామున వరకు కూడా దైవం తరపు నుండి శ్రేయశుభాలు కురుస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఖురాన్లో మరి ఒక అధ్యాయంలో దైవం చెప్పడం జరిగింది. కాబట్టి రంజాను మాసం యొక్క విశిష్టత ప్రాముఖ్యతలో ఒకటి ఏమిటంటే ఈ 1000 నెలల కంటే గొప్పదైనటువంటి ఈ లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి. ఈ రాత్రిని మనము రంజాను 30 రోజుల్లో చివరి 10 రోజుల్లో బేసి సంఖ్యలో దాన్ని అన్వేషణ చేయాలి. పలానా రోజున అని చెప్పేసి దైవ ప్రవక్త చెప్పలేదు. బేసి సంఖ్యలో 21వ రాత్రి కావచ్చు, 23వ రాత్రి కావచ్చు, 25వ రాత్రి కావచ్చు, 27వ రాత్రి కావచ్చు, 28వ రాత్రి కావచ్చు. ఎందుకంటే ఒక రోజు చెప్పేచ్చు కదండి. 5 రోజుల్లో ఎందుకు దీన్ని అన్వేషించడం అంటే ఈ 5 రోజులు కూడా మనిషి ఆరాధన ఎక్కువగా చేయొచ్చు కదా, ఆరాధన చేసే అవకాశం ఉంది కదా. ఇది కావచ్చేమో, లేకపోతే 23వ రాత్రి కావచ్చేమో, 25వ రాత్రి కావచ్చేమో అని చెప్పేసి ఏదో ఒక రోజే చెప్పేశాడు అనుకోండి, ఆ రోజే చేస్తారు. ఈ విధంగా 5 రోజులు ఏదో ఒక రోజు అని చెప్పారనుకోండి, 5 రోజులు కూడా అతను ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే సాధ్యమైనంతగా ఎక్కువ ఆరాధన చేయాలి, ఎక్కువ శ్రేయశుభాలను మనం జుర్రుకోవాలి, పుణ్యాలను సంపాదించుకోవాలి, మన పరలోకాన్ని మనము సిద్ధపరచుకోవాలి. ఇది దీని ప్రధాన లక్ష్యం మహాశిలరా. మరి ఈ విధంగా ఈ నెలలో ఇంకా మనము ఖురాన్ యొక్క పారాయణము అరబీతో తప్పనిసరిగా చేయాలి. మనకు రానట్లయితే నేర్చుకుని చేయాలి. దీని యొక్క పూర్తి అనువాదాన్ని మనము చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా చక్కటి అవకాశము ఈ ఖురాన్ యొక్క పారాయణం చేయడం అనేది. ఎందుకంటే ఖురాన్ కారణంగానే ఈ రంజాన్కి అంత విశిష్టత లభించింది కాబట్టి. సరే మహాశిలరా, వచ్చే ఎపిసోడ్లో నేను ఈ రంజాన్ మాసాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, మన సమయాన్ని ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, ఈ విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయాలు అయితే రంజాన్కు సంబంధించి మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేద్దాము. మరి రంజాన్ మాసాన్ని దాన్ని పాటించవలసిన విధంగా పాటిందాము.
చక్కటి ఆ శుభాలను మనము దాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము. సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ కూడా రంజాన్ శుభాలను ప్రసాదించాలని, అందరికీ అల్లాహ్ మంచిని చేయాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.